స్టూడెంట్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్స్. టాపిక్లోకి వెళ్లే ముందు ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్లో సి లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఎవరైనా ఇంట్రెస్టింగ్గా ఉంటే ఈ వీడియోస్ని వాళ్ళకి షేర్ చేయండి. సో ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే రికర్షన్. సో ఇది ఫంక్షన్స్లో కాన్సెప్ట్. అసలు ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రికర్షన్ అంటే ఏంటో చూద్దాం. రికర్షన్ మీన్స్ ఏంటంటే కాల్స్ ఇట్ సెల్ఫ్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి రిపిటేషన్ అనేది జరుగుతుంది. సో అంటే ఏంటంటే మనకి ఏదైనా కండిషన్ అనేది సాటిస్ఫై అయ్యేదాకా రిపిటేషన్ జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం వైల్ కానీ డూ వైల్ కానీ ఫర్ కానీ ఇలాంటి లూప్స్ అనేవి ఇక్కడ యూజ్ చేయం, కానీ రిపిటేషన్ అనేది జరుగుతుంది. సో దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఇట్ సెల్ఫ్ దానికదే కాల్ చేసుకుంటుంది. సో ఎప్పటి వరకు కాల్ చేసుకుంటుంది అంటే ఆ కండిషన్ ట్రూ అయ్యేదాకా. ఇన్ కేస్ ఆ కండిషన్ కనుక ట్రూ అవ్వకపోతే ఇన్ఫైనైట్ లూప్స్. సో అంటే ఏంటంటే అది ఇంకా కంటిన్యూషన్ గా రిపిటేషన్ అనేది జరుగుతూనే ఉంటుంది. సో దీంట్లో మనం ఏంటంటే స్టాక్ అనే ఒక కాన్సెప్ట్ ని యూజ్ చేస్తాం. సో ఈ డయాగ్రామ్ చూసినట్టయితే మీకు దీంట్లో స్టాక్ అనేది తెలుస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు స్టాక్ అంటే ఏంటనేది క్లియర్ గా చెప్తాను. సో అదే విధంగా ఈ ప్రోగ్రామ్ లో ఈ కాన్సెప్ట్ లో వచ్చేసరికి నేను ఫ్యాక్టోరియల్ అనే ఒక కాన్సెప్ట్ ని యూజ్ చేశాను. సో ఈ రెండింటి గురించి ఫస్ట్ మనం డిస్కస్ చేద్దాం, దాని తర్వాత ప్రోగ్రామ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అర్థమైంది ఏంటంటే రికర్షన్ అంటే కాల్ చేసుకుంటుంది, ఇట్ సెల్ఫ్ కాల్ చేసుకుంటుంది. అంటే కాలింగ్ ఫంక్షన్ అనేది కాల్డ్ ఫంక్షన్ ని కాల్ చేస్తుంది. సో చూడండి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాక్ట్ అంటే ఏంటి, ఫ్యాక్టోరియల్ అనే దాని గురించి తెలుసుకుందాం. సో ఫ్యాక్టోరియల్ అంటే మీనింగ్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 3 ఇచ్చాను, 3 ఫ్యాక్టోరియల్ కనుక్కోమన్నాను. సో 3 ఫ్యాక్టోరియల్ కనుక్కోవాలంటే ఏం జరుగుతుంది అక్కడ 3 ఇంటూ 2 ఇంటూ 1. సో 1 దాకా మన కండిషన్ 1 ఇచ్చాను కాబట్టి 1 దాకా కండిషన్ అవుతుంది. సో 3 ఇంటూ 2 ఎంత అవుతుంది 6, 6 ఇంటూ 1 ఎంత అవుతుంది 6 అవుతుంది. సో ఇక్కడ అంతా మనకు వాల్యూ 3 ఫ్యాక్టోరియల్ అంటే వచ్చే వాల్యూ ఎంత 6 అవుతుంది. సో అంటే ఏంటంటే ఇక్కడ 3 అనేది ఒక వేరియబుల్, ఆ వేరియబుల్ అనేది ఒకటి డిక్రిమెంట్ అవుతుంది. నెక్స్ట్ దాని తర్వాత ఇది ఇంకొకటి డిక్రిమెంట్ అవుతుంది. సో ఇలా డిక్రిమెంట్ అవుతా ఏం జరుగుతుందంటే మనకి డిక్రిమెంట్ అయిన తర్వాత ఆ వాల్యూతో ప్రీవియస్ వాల్యూతో మల్టిప్లికేషన్ అనేది జరుగుతుంది. సో దీన్నే మనం ఫ్యాక్టోరియల్ కాన్సెప్ట్ అంటాం. సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్ తర్వాత మనకి నెక్స్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే స్టాక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు స్టాక్ అంటే ఏంటో ఇక్కడ చూద్దాం. ఎగ్జాంపుల్కి వచ్చేసరికి ఫస్ట్ మనం ఒక బాక్స్ తీసుకున్నాను. సో ఈ బాక్స్ లో వచ్చేసరికి నేనేం చేస్తానంటే సిడీస్ ఇన్సర్ట్ చేస్తాను. సో ఫస్ట్ సిడి ఇది, నెక్స్ట్ సెకండ్ సిడి, థర్డ్ సిడి. సో 3 సిడీలు అనేవి ఇన్సర్ట్ చేశాను. సో ఇన్సర్ట్ చేసిన తర్వాత సో ఇదేమైందంటే ఒక సైడ్ క్లోజ్ అయి ఉంది, ఇంకో సైడ్ ఓపెన్ అయి ఉంది. సో ఇప్పుడు నాకేం కావాలంటే ఇన్సర్ట్ చేసేసాను, ఇంకొక ఒక సిడి అనేది నాకు రిటర్న్ బ్యాక్ కావాలి. సో రిటర్న్ బ్యాక్ కావాలి అన్నప్పుడు మనం ఏమి కాల్ చేస్తాం, ఏది రిటర్న్ తీసుకుంటాం అంటే పైన ఉన్న సీడీని తీసుకుంటాం, అంతేగాని కింద ఉన్న సీడీని తీసుకోలేం కదా, ఎందుకంటే ఇక్కడ క్లోజ్ అయ్యి ఉంది. సో 1 2 3 పెట్టాను, 3 పెట్టినప్పుడు ఏం జరుగుతుంది పైన ఉన్న సీడీని మనం తీసుకుంటాం. సో అంటే దీని మీనింగ్ ఏంటంటే ఫస్ట్ వచ్చింది ఏంటిది, ఇది ఫస్ట్ వచ్చింది, ఇది సెకండ్ వచ్చింది, ఇది థర్డ్ వచ్చింది. కానీ నేను పెట్టేటప్పుడు ఇన్సర్ట్ చేసేటప్పుడు ఫస్ట్ ఒక వాల్యూ పెట్టాను, కానీ తీసేటప్పుడు దేన్ని తీస్తానంటే పైన ఉన్న వాల్యూ పైన ఉన్న సీడీని తీస్తాను. సో దీన్ని అంటే లాస్ట్ వచ్చిన దాన్ని ఏం చేస్తున్నానంటే ఫస్ట్ తీస్తున్నాను. సో ఈ కాన్సెప్ట్ నే మనం ఏమంటామంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. లాస్ట్ ఏదైతే వచ్చిందో అది మనకి ఫస్ట్ తీసేసాం. సో లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనే కాన్సెప్ట్ ని ఇక్కడ యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఈ రెండు కాన్సెప్ట్ లో కొంచెం కన్ఫ్యూజన్ గా ఉన్నా సరే ఇప్పుడు ఈ పైన ఉన్న ఎక్స్ప్లెనేషన్ లో మీకు క్లారిఫికేషన్ అనేది వస్తుంది. సో ఇప్పుడు పైన ఒకసారి చూడండి, పైన ఉన్న డయాగ్రామ్ ని క్లియర్ గా చూసినట్టయితే మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో కాలింగ్ ఫంక్షన్ కాల్డ్ ఫంక్షన్స్ అనేవి 2 ఉంటాయి, ఆ 2 దీంట్లో యూజ్ చేస్తాం. సో ఫంక్షన్స్ కాన్సెప్ట్ మొత్తంలో మనం కాలింగ్ ఫంక్షన్ కాల్డ్ ఫంక్షన్స్ ని పారామీటర్స్ ని యూజ్ చేస్తానే ఉంటాం. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే మెయిన్ అనే ఒక ఫంక్షన్ రాశాను. సో ఈ మెయిన్ అనే ఫంక్షన్ తర్వాత ఏం రాస్తానంటే ఎఫ్ ఇస్ ఈక్వల్ టు ఫ్యాక్ట్ ఆఫ్ 3 అన్నాను. సో క్లియర్ గా చూడండి. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే దీంట్లో పారామీటర్ ఏం పాస్ చేశాను 3 అని పాస్ చేశాను. సో ఈ 3 అనే పారామీటర్ అనేది ఫస్ట్ మనకి నెక్స్ట్ కండిషన్ లోకి వెళ్ళిపోయింది. వెళ్ళి ఏం చేస్తుందంటే ఇది కాల్ చేస్తుంది, ఇది కాలింగ్ ఫంక్షన్, ఇది కాల్డ్ ఫంక్షన్. సో దీన్ని కాల్ చేసింది. దీంట్లో నేను ఒక స్టేట్మెంట్ రాశాను. ఏమని రాశానంటే చూడండి, ఇక్కడ మనకి ఫ్యాక్ట్ ఆఫ్ 3 ఎంతో తెలియదు, మనకి ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3 అంటే మనకి తెలియదు. సో అందుకని ఏం జరిగిందంటే ఈ 3 వాల్యూని అటు పంపించేసింది. ఇక్కడ 3 వాల్యూకి ఏంటంటే ఇక్కడ ప్రాసెస్ జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను రాసిన ఫార్ములా ఏంటంటే 3 ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ 3 మైనస్ 1 అన్నాను. సో అంటే ఎంత వస్తుంది 3 ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ 3 మైనస్ 1 అంటే ఎంత 2. సో యాక్చువల్ గా మనకి ఫ్యాక్ట్ ఆఫ్ 2 అంటే మీనింగ్ తెలుసా తెలియదు. సో అందుకని నేను ఏం చేస్తాను అంటే ఈ ఫ్యాక్ట్ ఆఫ్ 2 లో ఉన్న 2ని ఏం చేశానంటే మళ్ళీ చూడండి, ఇక్కడ 2 అనే దాన్ని ఇక్కడికి పంపించేశాను.
సో ఇప్పుడు కాల్ చేసాం, కాలింగ్ చేసేటప్పుడు ఏం జరుగుతుంది, ఒక పారామీటర్ అడుగు పంపిస్తుంది కదా. సో ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ 2 అనేది ఇక్కడికి వచ్చేసింది. చూడండి ఇక్కడ ఫ్యాక్ట్ ఆఫ్ 2, ఈ 2 అనేది ఇక్కడ దీంట్లో పారామీటర్ లో ఉన్న 2 అనేది ఇక్కడికి వచ్చేసింది, కాలింగ్ చేసింది ఇది మళ్ళీ. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ ఫ్యాక్ట్ ఆఫ్ 2 అంటే మీనింగ్ తెలుసుకోవాలి కాబట్టి ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటే ఒక ప్రాసెస్ అవుతుంది, సేమ్ ఇదే ప్రాసెస్. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే చూడండి ఇక్కడ 2 కాబట్టి ఏం జరుగుతుందంటే 2 ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ 2 మైనస్ 1 అవుతుంది. సో 2 ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ 2 మైనస్ 1 అంటే ఎంత, 1. ఫ్యాక్ట్ ఆఫ్ 1 అంటే మీనింగ్ తెలుసా మనకి, ఫ్యాక్ట్ ఆఫ్ 1 అంటే మీనింగ్ తెలియదు కాబట్టి ఏం జరుగుతుందంటే మళ్ళీ ఇక్కడ ఈ ఇంట్లో ఉన్న ఈ పారామీటర్ ని అంటే ఎంత 1 అనే దాన్ని అడుగు పంపించింది. చూడండి ఇక్కడ ఉన్న 3 అనే దాన్ని ఇక్కడికి పంపించింది. ప్రాసెస్ జరిగిన తర్వాత ఎంత వచ్చింది, ఇక్కడ ఫ్యాక్ట్ ఆఫ్ 2 వచ్చింది, దానికి మీనింగ్ మనకు తెలియదు. సో అందుకని ఈ 2 అనే దాన్ని మళ్ళీ ఇక్కడికి పంపించింది. సో ఇప్పుడు ఈ 2 అనే దానికి కూడా మనకి మీనింగ్ తెలియదు కాబట్టి ఇక్కడ ప్రాసెస్ జరిగింది, ఫ్యాక్ట్ ఆఫ్ 1 వచ్చింది. సో ఈ ఫ్యాక్ట్ ఆఫ్ 1 అనే దాన్ని మళ్ళీ అక్కడికి వేసిపోయింది. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక కండిషన్ రాస్తున్నాను. ఏం రాస్తున్నానంటే చూడండి ఇక్కడ పైన, సో ఇంటర్ మనం డిక్లేర్ చేసుకున్నాను కాబట్టి సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ రిటర్న్ ఎప్పుడైతే ఫ్యాక్ట్ ఆఫ్ 1 వస్తుందో అప్పుడు నాకు ఏం రిటర్న్ అవ్వాలంటే 1 అనేది రిటర్న్ అవ్వాలి. సో అంటే క్లియర్ గా చూడండి, ఫ్యాక్ట్ ఆఫ్ 1 అంటే మీనింగ్ ఏంటంటే 1 అని. కాబట్టి ఇప్పుడు రిటర్న్ బ్యాక్ అవుతుంది. చూడండి ఇక్కడ ఫస్ట్ కాల్ చేసింది, తర్వాత మళ్ళీ కాల్ చేసింది, సెకండ్ కాలింగ్, తర్వాత థర్డ్ కాలింగ్ చేసింది. సో ఇప్పుడు ఏం జరిగింది, ఫస్ట్ కాలింగ్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది, మనకి రిటర్న్ బ్యాక్ అవుతుంది. సో రిటర్న్ బ్యాక్ ఎలా అవుతుందో చూడండి, ఫస్ట్ నేను కాల్ చేసింది దీన్ని ఫస్ట్, తర్వాత దీన్ని కాల్ చేశాను. కానీ కాల్ చేసేటప్పుడు నాకు ఏమైనా ఫస్ట్ దీన్ని కాల్ మళ్ళీ రిటర్న్ ఇస్తుందా, కాదు. చూడండి స్టాక్ లో కూడా ఏం జరిగింది, ఫస్ట్ నేను ఇచ్చిన వాల్యూ 1 2 3 అని ఇట్లా ఇచ్చాను. కానీ నేను తీసుకునే వాల్యూ ఏం తీసుకున్నాను, ఫస్ట్ లాస్ట్ లో వచ్చిన వాల్యూని ఫస్ట్ తీసుకున్నాను. సో అట్లాగే లాస్ట్ లో వచ్చిన వాల్యూ ఏంటి, 1. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ 1 అనేది ఫస్ట్ తీసుకుంటుంది. సో ఇప్పుడు చూడండి క్లియర్ గా, అంటే రిటర్న్ బ్యాక్ అంటే మళ్ళీ వెనకాల నుంచి వస్తుంది. ఇచ్చేటప్పుడు ముందు నుంచి ఇచ్చినా కానీ తీసుకునేటప్పుడు బ్యాక్ నుంచి వస్తుంది. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఫ్యాక్ట్ ఆఫ్ 1 అంటే మీనింగ్ ఏంటంటే 1 అని. కాబట్టి ఇక్కడ మనకి ఏముంది చెప్పండి, ఇక్కడ ఫ్యాక్ట్ ఆఫ్ 2 మైనస్ 1 ఉంది. 2 మైనస్ 1 అంటే ఎంత, సో చూడండి ఇక్కడ 2 ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ 2 మైనస్ 1 అంటే 1. కాబట్టి ఇక్కడ ఫ్యాక్ట్ ఆఫ్ 1 అంటే ఎంత, 1. సో ఇప్పుడు దీన్ని ప్రాసెస్ చేయండి. 2 ఇంటూ 1 ఎంత వచ్చింది, 2. అంటే ఫ్యాక్ట్ ఆఫ్ 2 లో నాకు రిటర్న్ అయిన వాల్యూ ఎంత, ఫ్యాక్ట్ ఆఫ్ 1 అంటే నాకు రిటర్న్ అయింది 1 అనేది, ఫ్యాక్ట్ ఆఫ్ 2 అంటే నాకు ఎంత రిటర్న్ అయింది, 2 అని. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఫ్యాక్ట్ ఆఫ్ 2 అంటే 2 అని. సో ఇక్కడ చూడండి ఇప్పుడు మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయింది. మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయినప్పుడు సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఫార్ములా ఏంటి, 3 ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ 3 మైనస్ 1 అంటే ఎంత, 2. సో ఇప్పుడు ఫ్యాక్ట్ ఆఫ్ 2 అంటే మనకి మీనింగ్ ఎంత, ఫ్యాక్ట్ ఆఫ్ 2 అంటే ఎంత వచ్చింది, 2 వచ్చింది. సో కాబట్టి 3 ఇంటూ 2 సో ఎంత వచ్చింది ఇక్కడ 6. సో ఈ 6 అనేది మనకి ఇటు రిటర్న్ బ్యాక్ చేస్తుంది. 6 అంటే ఇప్పుడు మీనింగ్ ఏంటి, ఇక్కడ ఫ్యాక్ట్ ఆఫ్ 3 అని. సో ఇప్పుడు ఇక్కడ చూసారా ఫ్యాక్ట్ ఆఫ్ 3 అని, ఫ్యాక్ట్ ఆఫ్ 3 అంటే మీనింగ్ ఎంత, 6. సో అంటే ఏం జరిగిందంటే నేను ఇచ్చేటప్పుడు వాల్యూ అనేది 1 2 3 గా వాల్యూ ఇచ్చాను. నాకు రిటర్న్ అయ్యేటప్పుడు ఎలా వచ్చింది, ఇచ్చేటప్పుడు నేను 1 2 3 గా ఇచ్చాను, రిటర్న్ అయ్యేటప్పుడు నాకు ఎలా వచ్చింది, మళ్ళీ 3 2 1 గా రిటర్న్ అయింది. సో అంటే బ్యాక్ సైడ్ కి రిటర్న్ అయింది. ఫ్యాక్ట్ ఆఫ్ 1 అంటే 1 అని మీనింగ్, కాబట్టి ఇక్కడ ఫ్యాక్ట్ ఆఫ్ 1 అనేది ఉంది కాబట్టి 2 ఇంటూ 1 అని చేసాం. సో ఫ్యాక్ట్ ఆఫ్ 2 అంటే ఇప్పుడు ఎంత వచ్చింది, 2 ఇంటూ 1 అంటే 2 వచ్చింది. ఈ 2 ని మళ్ళీ ఫ్యాక్ట్ ఆఫ్ 2 లోకి ప్లేస్ చేసాం. సో 3 ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ 2 అంటే ఎంత, 2. 3 ఇంటూ 2 6. అంటే ఫ్యాక్ట్ ఆఫ్ 3 అంటే మీనింగ్ ఏంటంటే 6 అని ఆన్సర్ వచ్చింది. సో ఈ 6 అనేది మళ్ళీ ఏం జరిగింది, ఇది ఇక్కడ యారో మార్క్ ప్రకారం రిటర్న్ బ్యాక్ చేశాను. ఫ్యాక్ట్ ఆఫ్ 3 అంటే 6. సో మనకు వచ్చిన అవుట్పుట్ ఏంటంటే 6. సో ఇట్లాగా ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇట్ సెల్ఫ్ దానికి అదే కాల్ చేసుకుంటుంది. ఇక్కడ నేను కనుక ఒకవేళ ఫ్యాక్టోరియల్ 10 అని కనుక అనుకోమంటే సో అలాగా 10 ఇటరేషన్స్ అనేవి ఫార్వర్డ్ అవుతుంది, అదేవిధంగా 9 ఇటరేషన్స్ అనేవి బ్యాక్వర్డ్ అవుతుంది. సో ఇలా బ్యాక్వర్డ్ అయిపోయి మనకి అవుట్పుట్ అనేది ఇచ్చేస్తుంది. సో ఇది ఇక్కడ మనం చెప్పే ఫ్యాక్టోరియల్ కాన్సెప్ట్. అదే విధంగా రికర్షన్ స్టాక్ అంటే ఏం జరిగింది, రిటర్న్ బ్యాక్ అయింది. రిటర్న్ బ్యాక్ కూడా ఎలా అయింది, మనకి బ్యాక్ నుంచి ఒక్కొక్కటి రిటర్న్ చేసుకుంటా వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ మీకు ప్రోగ్రామ్ అనేది క్లియర్ గా చూడండి. సో హెడర్ ఫైల్, ఇది ఫంక్షన్ డిక్లరేషన్. క్లియర్ గా చూడండి, ప్రతిసారి మనకి ఫస్ట్ మెయిన్ ఫంక్షన్ పైన ఫంక్షన్స్ కాన్సెప్ట్ లో యూజ్ చేసేది ఏంటంటే ఫంక్షన్ డిక్లరేషన్. సో ఈ ఫంక్షన్ డిక్లరేషన్ లో మనం ఏం చేస్తున్నాము, పారామీటర్స్ అనేవి పాస్ చేశాను. నేను ఒక పారామీటర్ పాస్ చేశాను, ఇంట్ n అనే పారామీటర్ పాస్ చేశాను. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి మెయిన్ ఫంక్షన్ ఓపెన్ బ్రాకెట్ పెట్టేశాను. తర్వాత ఇక్కడ వచ్చేసరికి డిక్లరేషన్. సో ఇదే డిక్లరేషన్ వేరియబుల్ డిక్లరేషన్, ఇదే డిక్లరేషన్ ఫంక్షన్ డిక్లరేషన్.
ఫంక్షన్ డిక్లరేషన్ వేరు, వేరియబుల్ డిక్లరేషన్ వేరు. సో ఇప్పుడు వేరియబుల్ డిక్లరేషన్ లో నేనేం చేస్తున్నానంటే ఇంట్ ఎన్ అని తీసుకున్నాను, కామా ఎఫ్ అని తీసుకున్నాను. సో మీ ఇష్టం వచ్చినట్టు తీసుకోవచ్చు, నెంబర్ అని తీసుకోండి, ఫ్యాక్టోరియల్ అని తీసుకోండి, మీ ఇష్టం వచ్చిన వాల్యూస్ వేరియబుల్ నేమ్స్ అనేది తీసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ప్రింట్ఎఫ్ లో రాశాను, నేను ఏమని రాశానంటే ఎంటర్ ఏ వాల్యూ అన్నాను. సో అవుట్పుట్ లో ఒకసారి చూడండి, ఇక్కడ నేను ఇక్కడ ఏదైతే రాశానో అదే వాల్యూ నాకు ఇక్కడ అవుట్పుట్ లో కనిపిస్తుంది. సో ఎంటర్ ఏ వాల్యూ అన్నాను, ఎంటర్ ఏ వాల్యూ అని వచ్చింది. మరి ఇప్పుడు కీబోర్డ్ లో నుంచి నేను ఎంటర్ చేయాలి వాల్యూ, అందుకోసం కీబోర్డ్ లో ఇక్కడ బ్లింక్ అవుతా ఉంటుంది, ఇలా బ్లింక్ అయ్యే ప్లేస్ లో నేను ఒక వాల్యూ ఎంటర్ చేయాలి కాబట్టి యూజ్ చేసింది ఏంటంటే స్కాన్ఎఫ్. అలా బ్లింక్ అవ్వడం కోసం, బ్లింక్ అయ్యే ప్లేస్ లో ఒక వాల్యూ ఎంటర్ చేయడం కోసం నేను స్కాన్ఎఫ్ అనేది యూజ్ చేస్తున్నాను. %d ampersand of n. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ampersand of n లోకి మనం ఒక వాల్యూ ఎంటర్ చేస్తున్నాం, ఆ వాల్యూ %d లోకి స్టోర్ అవుతుంది. సో నేను ఎంటర్ చేసిన వాల్యూ ఎంత అంటే 3. సో ఇక్కడ n అంటే మీనింగ్ ఏంటి 3 అని, f అంటే ఇంకా తెలియదు మనకి. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇప్పుడు f అంటే ఏంటో కనుక్కోవాలి కాబట్టి ఇప్పుడు ఏం రాశానంటే f is equal to fact of n అన్నాను. సో అంటే చూడండి ఇక్కడ f is equal to fact of n అంటే ఎంత 3. ఫ్యాక్ట్ ఆఫ్ 3 అంటే మనకి ఏంటి అసలు యాక్చువల్ గా మనకి తెలుసు 3 into 2 into 1 అని. సో ఎంత వస్తుంది 6. ఫ్యాక్ట్ ఆఫ్ 3 అంటే ఎంత 6. ఈ 6 అనే వాల్యూ వెళ్ళేసి స్టోర్ అవుతుంది, కానీ ఎలా వెళ్ళి స్టోర్ అవుతుంది అనేది ఇక్కడ మనం చూద్దాం. సో ఫ్యాక్ట్ ఆఫ్ 3 అంటే 6 కాబట్టి 6 అనే వాల్యూ వెళ్ళి f లోకి వెళ్తుంది, f అంటే 6 అని ప్రింట్ అవుతుంది. కానీ ఇక్కడ ప్రింట్ అయిందా, ఇక్కడ మనకి f అనే వాల్యూ లేదు కదా, ఫ్యాక్ట్ ఆఫ్ 3 అనే ఉంది. 3 కి ప్రాసెస్ జరిగి ఇలాగా చూడండి, ఇలాగా ప్రాసెస్ జరిగి మనకి 6 అనే వాల్యూ రావాలి. సో ఆ వాల్యూ రావడం కోసం మనకి ఇదేంటిది కాలింగ్ ఫంక్షన్. సో కాలింగ్ ఫంక్షన్ కాబట్టి ఏం జరుగుతుందంటే కాల్డ్ ఫంక్షన్ ని కాల్ చేస్తుంది డైరెక్ట్ గా, ప్రింట్ఎఫ్ లోకి వెళ్ళి ప్రింట్ అవ్వదు. కాలింగ్ ఫంక్షన్ చేసే పని ఏంటంటే దాని కింద ఎన్ని స్టేట్మెంట్స్ అయినా ఉన్నాయి, అది అనవసరం. కాల్డ్ ఫంక్షన్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి ఎత్తుక్కుంటా వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్లేస్ అవుతుంది. సో ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు చూడండి దీనికి సెమీకోలన్ రాయం కాబట్టి ఇది డెఫినేషన్ సెక్షన్ అవుతుంది. అదే విధంగా చూడండి ఇక్కడ దీన్ని ఏమంటున్నాం మనం కాల్డ్ ఫంక్షన్ అంటున్నాం. సో కాల్డ్ ఫంక్షన్ అంటే పిలువబడుతుంది, ఎవరి చేత పిలువబడుతుంది కాలింగ్ ఫంక్షన్ దాకా పిలువబడుతుంది. సో ఇక్కడ కాలింగ్ ఫంక్షన్ లో నేను ఏం రాశాను n అనే ఆర్గ్యుమెంట్ రాశాను, ఆర్ పారామీటర్ రాశాను. n అనే పారామీటర్ వచ్చేసి ఇక్కడికి వచ్చేస్తుంది. సో n లో నేను ఎంత రాశాను చూడండి, ఇక్కడ రాశాను కదా 3, కాబట్టి ఇక్కడ ఎంత ఉందంటే మనకి 3 ఉంది. ఇంట్ ఫ్యాక్ట్ ఆఫ్ చూడండి ఇక్కడ ఇంట్ 3 ఉంది. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇప్పుడు కండిషన్ ని చెక్ చేస్తుంది. సో ఈ కండిషన్ ఓపెన్ బ్రాకెట్ ఇక్కడే చూడండి, ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఓపెన్ అయింది, నెక్స్ట్ ఎఫ్ లో ఓపెన్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది, నెక్స్ట్ ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది. దీనికి సంబంధించిన క్లోజ్ అనేది ఇది. సో దీనికి సంబంధించిన ఓపెన్ ఇది, ఇక్కడ దీనికి సంబంధించిన క్లోజ్. ఓపెన్ చేశాను, క్లోజ్ చేశాను. ఇది కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, క్లియర్ గా చూడండి. మెయిన్ ఫంక్షన్ కింద ఓపెన్ చేసింది, ఇక్కడ క్లోజ్ చేశాను. ఇక్కడ చూసారు కదా డెఫినేషన్ సెక్షన్ లో ఓపెన్ చేసింది, ఇక్కడ క్లోజ్ చేశాను. సో అంటే ఇది మొత్తం ఒక స్టేట్మెంట్ అని. నెక్స్ట్ ఇఫ్ లో ఓపెన్ చేసింది, ఇక్కడ రిటర్న్ దగ్గర క్లోజ్ చేశాను. ఎల్స్ లో ఓపెన్ చేసింది, రిటర్న్ తర్వాత క్లోజ్ చేశాను. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఇఫ్ కండిషన్ లో ఏం రాశానంటే ఫ్యాక్ట్ ఆఫ్ ఇఫ్ కండిషన్ లో చూడండి క్లియర్ గా n ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అన్నాను. సో ఈ కండిషన్ కనుక ట్రూ అయితే మనకి ఏమైతుందంటే రిటర్న్ 1 అవుతుంది. సో అక్కడ ఏం చూసారా, ఆ కండిషన్ ట్రూ అయితే ఏం జరిగింది రిటర్న్ 1 అయింది. 1 అంటే మీనింగ్ ఏంటంటే ఒక వాల్యూ 1 అనే నెంబర్ ని రిటర్న్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ కండిషన్ ట్రూ నాకు ఆల్సో చూద్దాం. 3 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. 3 అనేది 1 కంటే చిన్నదన్నాడు. అసలు 3 అంటే 3 కంటే చిన్నది కాదు కదా, కండిషన్ అంటే ఫాల్స్. 3 అనేది 1 కంటే చిన్నదా, కండిషన్ ఫాల్స్. కండిషన్ కనుక ట్రూ అయితే ఏం జరుగుతుంది రిటర్న్ 1 అవుతుంది. కానీ కండిషన్ ఫాల్స్ కాబట్టి ఏం జరుగుతుందంటే ఈ స్టేట్మెంట్ కిందకి వెళ్ళిపోతుంది. సో ఎల్స్ లోకి వస్తుంది. సో ఎల్స్ లో నేనేం రాశాను ఇక్కడ స్టేట్మెంట్ రాశాను చూడండి. ఎల్స్ లో ఏం రాశానంటే రిటర్న్ అవ్వాలి, ఏమవ్వాలంటే n ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ n-1 అవ్వాలి. కండిషన్ ట్రూ అయితే ఇక్కడతో ఎగ్జిట్ అవుతుంది, కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఇది జరుగుతుంది. సో n అంటే ఎంత 3 ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ n-1. n అంటే ఎంత 3 - 1. సో ఇక్కడ చూడండి 3 ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ 2. సో ఇప్పుడు మనకి ఫ్యాక్ట్ ఆఫ్ 2 అంటే మీనింగ్ తెలుసా, తెలియదు. ఫ్యాక్ట్ ఆఫ్ 2 అంటే ఎంత మళ్ళీ, సో అందుకని అది కనుక్కోవాలి కాబట్టి ఇప్పుడు కాల్ ఇట్ సెల్ఫ్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే దానికి అదే మళ్ళీ కాల్ చేసుకుంటుంది. సో ఇది కూడా ఇక్కడ కాలింగ్ ఫంక్షన్ అవుతుంది. కాల్డ్ ఫంక్షన్ ఇక్కడ మనకి కాలింగ్ ఫంక్షన్ అవుతుంది. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే మళ్ళీ రిటర్న్ బ్యాక్ అవుతుంది. సో రిటర్న్ బ్యాక్ అయిపోయి ఇప్పుడు మళ్ళీ n అంటే మీనింగ్ ఎంత వచ్చింది ఇప్పుడు ఈసారి 2 అని. సో ఇప్పుడు చూడండి 2 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. కండిషన్ ఏంటి ఫాల్స్, ట్రూ అయితే కండిషన్ లేదు. సో ఇప్పుడు చూడండి మళ్ళీ కిందకు వచ్చేస్తుంది. సో ఇక్కడ చూడండి ఇక్కడ n ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ n-1 అన్నాడు. సో n అంటే ఇప్పుడు మీనింగ్ ఎంత 2 ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ 2-1 అంటే 2 ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ 1. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఫ్యాక్ట్ ఆఫ్ 1 అంటే మీనింగ్ మనకు తెలుసా, తెలీదు. అందుకని ఏం జరుగుతుందంటే మళ్ళీ ఇది కాల్ చేస్తుంది పైకి వెళ్ళి. సో ఇప్పుడు చూడండి 1 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ చూడండి లెస్ దాన్ అనే కండిషన్ అయినా సాటిస్ఫై అవ్వాలి, ఇదైనా సాటిస్ఫై అవ్వాలి. మనకి ఈ రెండింటిలో ఒక కండిషన్ సాటిస్ఫై అయింది, ఏది ఈజ్ ఈక్వల్ టు 1 అనేది 1 తో సమానం. సో కండిషన్ ట్రూ
ట్రూ అయితే ఏం జరుగుతుంది, ఇక్కడ చూడండి అమ్మా ఇక్కడ రాసింది, ఈ ఇఫ్ కండిషన్ కనుక ట్రూ అయితే ఏం జరుగుతుంది, రిటర్న్ 1 అనేది రిటర్న్ చేస్తుంది. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఇఫ్ కండిషన్ ట్రూ కాబట్టి ఇక్కడ ఏమొచ్చింది, 1 అనే వాల్యూ వచ్చింది. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఫ్యాక్ట్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎంత, 1 అని. సో ఇప్పుడు మళ్ళీ ఇది రిటర్న్ బ్యాక్ అవుతుంది. సో రిటర్న్ బ్యాక్ అయ్యి ఇప్పుడు చూడండి 2 ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ 1 అంటే మీనింగ్ ఎంత, 1 అని. సో 2 ఇంటూ 1 అంటే ఎంత, 2 అంటే మీనింగ్ ఏంటి, ఇప్పుడు దేనికి సంబంధించింది 2, ఫ్యాక్ట్ ఆఫ్ 2 అంటే. సో చూసాం కదా 2ని కదా చెక్ చేసింది. సో ఈ 2 అనేది మళ్ళీ ఇక్కడికి వచ్చేసింది. సో 3 ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ 2 అంటే మీనింగ్ ఎంత, 2 అని. సో ఎంత వచ్చింది, 6 వచ్చింది. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆ 6 అనే వాల్యూ అంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ 6 అనే వాల్యూ ఇప్పుడు పైకి వెళ్తుంది. సో పైకి వెళ్ళి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ రిటర్న్ 1 అయిన తర్వాత ఈ కండిషన్ అంతా ట్రూ అయ్యి పైకి వెళ్ళిపోయి, సో ఇప్పుడు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఫ్యాక్ట్ ఆఫ్ 3. ఇక్కడ చూసాం కదా మనం ఫ్యాక్ట్ ఆఫ్ 3 అంటే ఇప్పుడు ప్రాసెస్ జరిగింది కదా, ఎంత జరిగింది, ఫ్యాక్ట్ ఆఫ్ 3 అంటే 6 వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 6 అనే వాల్యూ దీంట్లోకి వచ్చి స్టోర్ అవుతుంది. ఇక్కడ అవుట్పుట్ ఇప్పుడు ప్రింట్ అవుతుంది. సో ఎంత, ఫ్యాక్టోరియల్ ఆఫ్ పర్సంటేజ్ డి ఈజ్ ఈక్వల్ టు పర్సంటేజ్ డి, నెక్స్ట్ చూడండి స్లాష్ ఎన్ అంటే న్యూ లైన్ లోకి వచ్చేస్తుంది, తర్వాత ఎన్ కామా ఎఫ్. సో ఎన్ అంటే నేను ఎంటర్ చేసిన వాల్యూ, ఫస్ట్ పర్సంటేజ్ డి లోకి ఫస్ట్ రాసిన వాల్యూ అవుతుంది. సో దాని ప్రకారం ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3, ఎన్ అంటే 3 ఈజ్ ఈక్వల్ టు పర్సంటేజ్ డి. ఈ పర్సంటేజ్ డి లోకి ఎఫ్ లో ఉన్న వాల్యూ వెళ్ళి స్టోర్ అవుతుంది. ఎఫ్ లో ఎంత ఉంది ఇప్పుడు మనకి 6. సో 6 అనేది వెళ్ళి ఎఫ్ లోకి వెళ్ళి స్టోర్ అవుతుంది. సో ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు 6. సో ఇక్కడ ఏంటంటే మీకు ఇక్కడ చెప్పిన కాన్సెప్ట్ నే అంటే ఇక్కడ యూజ్ చేసిందే మళ్ళీ ప్రోగ్రామ్ లో యూజ్ చేశాను, 2 టైమ్స్ చెప్పాను. సో ఇలా 2 టైమ్స్ చెప్పడం వల్ల ఏంటంటే మీకు ఇక్కడ ఏమన్నా కన్ఫ్యూజన్ ఉంటే ఇక్కడ క్లారిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో అందుకోసం మీకు సేమ్ అక్కడ 3 తీసుకున్నాను, ఆ 3 వాల్యూ అటు వెళ్ళింది మళ్ళీ రిటర్న్ చేసి మనకి 6 అనేది ప్రింట్ చేసింది. అదేవిధంగా ప్రోగ్రామ్ లో కూడా కాలింగ్ ఫంక్షన్ కాల్డ్ ఫంక్షన్ కాల్ చేసుకున్నాయి. సో ఏం జరుగుతుంది, ఇట్ సెల్ఫ్ దానికి అదే మళ్ళీ కాల్ చేసింది. సో కాల్డ్ ఫంక్షన్ మళ్ళీ మనకి రిటర్న్ బ్యాక్ ఇచ్చేసింది. సో రిటర్న్ బ్యాక్ ఇచ్చేసి మళ్ళీ కాల్ చేసింది. సో ఇట్లా నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపిటేషన్ అనేది జరిగింది. ఎప్పటిదాకా కండిషన్ ట్రూ అయ్యేదాకా. ట్రూ అయినప్పుడు రిటర్న్ 1 అయింది, ఆ రిటర్న్ 1 కి మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయింది. చూడండి ఇక్కడ రిటర్న్ బ్యాక్ అయింది. సో ఫస్ట్ ఇలా వెళ్ళింది, నెక్స్ట్ మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయింది, రిటర్న్ బ్యాక్ అయ్యి ఫ్యాక్ట్ ఆఫ్ 1 అంటే 1 అని. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఫ్యాక్ట్ ఆఫ్ 1 కి 1 కాబట్టి 2 ఇంటూ 1 2 అయింది, ఫ్యాక్ట్ ఆఫ్ 2 అంటే 2 వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ ఫ్యాక్ట్ ఆఫ్ 3 అంటే 3 ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ 2 కాబట్టి ఫ్యాక్ట్ ఆఫ్ 2 అంటే 2 కాబట్టి 3 ఇంటూ 2 6. సో ఓవరాల్ గా 6 అనేది మనకి ఎఫ్ ఈజ్ ఈక్వల్ ఫ్యాక్ట్ ఆఫ్ 3 లో కింద ప్లేస్ అయ్యింది. సో అవుట్పుట్ వచ్చేసరికి 6 వచ్చేసింది. సో క్లియర్ గా మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ఏమైనా డౌట్ ఉంటే ఒక్కసారి కాల్ బ్యాక్ చేసుకోండి. ఒక్కసారి ఏం చేస్తారంటే మళ్ళీ వెనక్కి వెళ్ళి చూసుకోండి, వీడియో క్లియర్ కంటెంట్ అనేది ఉంటుంది. అప్పటికి మీకు ఏమైనా అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.